diabetes, about the diabetes are Telugu people only. And as Veena has introduced me, I'll try to talk in Telugu only. అందరికీ నమస్కారం. ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ల్యూపిన్ వాళ్ళకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ నవంబర్ మంత్ డయాబెటీస్ మంత్గా డాక్టర్ సెలబ్రేట్ చేసుకుంటాము. ముఖ్యంగా డయాబెటీస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇంటిలో ఒక డయాబెటీస్ పేషెంట్, ఒక హైపర్ టెన్షన్ పేషెంట్ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి గురించి ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నట్లు, వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొద్ది వరకు నాలెడ్జ్ పెంచేదాని కోసము మనము ఏదన్నా సజెషన్స్ ఉంటే ఇచ్చేదానికి, ఎలా మెయింటైన్ చేయాలి డయాబెటీస్ స్టేటస్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, అంటే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకోకుండా చేయడానికి మనము కొంతవరకు మీకు హెల్ప్ఫుల్గా ఉండేదానికి ఈ ఎడ్యుకేట్ చేస్తున్నాము పేషెంట్లని. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తర్వాత క్వశ్చన్లో మీరు సందేహాలని పోస్ట్ చేస్తే మేము దాని వరకు చాలా వరకు సమాధానాలు ఇచ్చేదానికి ట్రై చేస్తాము. ఇప్పుడు ఇది మ్యాటర్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉన్నా కూడా నేను చాలా వరకు తెలుగులోనే మీకు అర్థమయ్యేటట్లు వివరించడానికి చూస్తాను. ఇంకా ముఖ్యంగా డయాబెటీస్ అనేది మన బాడీలో ఉండే ఒక మెటబాలిక్ డిసీజ్. అంటే మన బాడీలో ఉండే పనితీరు మందగించినప్పుడు కానీ, లేదా సరిగ్గా పనిచేయకపోయినప్పుడు కానీ ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో సెక్రీట్ అవుతుంది. అది సెక్రీట్ అయినప్పుడు మనలో చేరే ఈ కార్బోహైడ్రేట్ వల్ల చేరే ఈ ఎలా అనంటే గ్లూకోజ్ లెవెల్స్ పెంచినప్పుడు, కంట్రోల్ చేయలేకపోయినప్పుడు షుగర్ అనే జబ్బు వస్తుంది. అంటే డయాబెటీస్ ని షుగర్ అన్నట్లు కామన్ లాంగ్వేజ్ లో చెప్తారు, అనే జబ్బు వస్తుంది అని పేషెంట్లు తెలుసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. చాలా వరకు మన బాడీలో ఇన్సులిన్ అనేది సరిగ్గా సెక్రీట్ అవ్వలేకపోయినా, దాని యొక్క పనితీరు మందగించినా, లేదా రెండు పొరపాట్లు జరిగినా మనకి ఈ డయాబెటీస్ అంటే షుగర్ అనే జబ్బు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, ఇది మన యొక్క బాడీలో ఉండే బ్యాక్స్. ఇది అందరికీ మన బాడీలో ఉండే అంటే కడుపులో ఉండే లివర్, స్టమక్ కిందనే ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇది ప్యాంక్రియాస్ అనేది, ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది బయటకి రక్తంలోకి ఈ ద్వారా మన గట్లోకి వచ్చి రక్తంలో కలిసి, ఆ రక్తంలోకి మనము తిన్నప్పుడు వచ్చిన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఆ ప్యాంక్రియాస్ అన్నది దాంట్లో ఇన్ని సెల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి బాడీలో. చిన్న చిన్న కణాలు కలిసి ఒక అవయం లాగా ఏర్పడుతుంది. సో ఈ చిన్న సెల్స్ లో మనకు ఆల్ఫా సెల్స్ అనేవి, ముఖ్యంగా ఆల్ఫా సెల్స్ అనేవి ఈ షుగర్ ని అంటే ఈ బ్లూ కలర్ లో ఉండే ఆల్ఫా సెల్స్ గ్లూకోగాన్ సెక్రెట్ చేస్తాయి. బీటా సెల్స్ అనేవి అంటే ఈ బ్లూ కలర్ లో ఉండేవి ఇన్సులిన్ ని సెక్రీట్ చేస్తాయి. ఇన్సులిన్ అప్పుడు మన బాడీలోకి చేరిన షుగర్ ని కంట్రోల్ చేసేదానికి సెల్ తో కలిసి, నెక్స్ట్ స్లైడ్, ఇలా కీ అండ్ లాక్ మెథడ్ లాగా ఊహించుకోవాలి మనము. అంటే తాళం చెవి తాళం కప్పలాగా ఆ ఇన్సులిన్ వెళ్ళి ఇలా ఒక కీ సెన్స్, దీన్ని మనము ఎలా అంటాము అని అంటే సెన్సార్ అంటాము. అక్కడికి వెళ్ళి ఇది అయినప్పుడు షుగర్ అబ్జార్బ్ అయ్యేటట్టు, బ్లడ్ లో ఉండే షుగర్ అంతా సెల్లులోకి అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తుంది. సో మనం ఏమి తిన్నా అది గ్లూకోజ్ రక్తంలోకి వస్తుంది. ఆ రక్తంలోకి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ ప్యాంక్రియాస్ అనే అవయవం నుంచి ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి, ఇన్సులిన్ వచ్చేసి అన్లాక్ చేసి ఆ గ్లూకోజ్ ని సెల్లోకి వచ్చేటట్టు చేస్తుంది. సెల్లో రావడం వల్ల మనకు సెల్ ఉత్తేజితం అయ్యి ఎనర్జీ వస్తుంది అనమాట. ఇది ఒక మన బాడీలో జరిగే
పనితీరు. అంటే షుగర్ మన బాడీలోకి వచ్చినప్పుడు కూడా ఇన్సులిన్ ఆటోమేటిక్‌గా ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ అయ్యి, ఈ మెకానిజం ద్వారా ఆటోమేటిక్‌గా సెల్స్‌లోకి ఎనర్జీ వచ్చేటట్టు చేస్తుంది. అనుకోకుండా ఈ ఇన్సులిన్ సెన్సిటర్ పనిచేయకపోయినా, ఈ ఇన్సులిన్ సెక్రీషన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి సరిగ్గా లేకపోయినా, లేదు 2 పనితీరు మందగించినా, మనకి షుగర్ అనే జబ్బు వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. చాలా మందికి తెలిసిన షుగర్‌లో వేరియంట్స్ ఏవి అన్నట్టు. షుగర్‌లో కూడా టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అన్నట్లు మనము అందరికీ తెలియదు. అందరికీ కామన్‌గా తెలిసింది టైప్ 2 డయాబెటిస్ మాత్రమే. ఇది ఒక మధ్య వయస్సు నుంచి వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటిస్ అనేది ఏమి అనంటే, ఇది జన్యు కారణాల వల్ల కూడా రావచ్చు. ముఖ్యంగా ఏమంటే అసలు ఇన్సులిన్ అనేదే ఈ ప్యాంక్రియాస్ అనే అవయవం నుంచి సెక్రీట్ అవ్వదు. అప్పుడు ఇన్సులిన్ అనేదే సెక్రీట్ అవ్వకపోతే ఇన్సులిన్ అనేది ఆహ్, పనితీరు అసలు జరగదు. అప్పుడు షుగర్ అంతా కూడా బ్లడ్‌లో పేరుకొని పోయి నెక్స్ట్ రక్తనాళాలని అన్నిటిని లేదా నరాలని అన్నిటిని కూడా హానికరమైన స్థితిలోకి పనితీరు మందగించేటట్టు చేయగలుగుతుంది. ఇటువంటి వాళ్ళకి కంపల్సరీగా ఇన్సులిన్ రీప్లేస్‌మెంట్ అంటాం. అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్సే ఇవ్వాలి. లేదా ఈ టైప్ 2 వాళ్ళకేమి అనంటే, లేదా కొద్ది వరకు అంటే పని చేస్తూ ఉంటుంది. పనితీరు మందగిస్తుంది. అందువల్ల వీళ్ళకి వచ్చేసి మనము మాత్రల రూపంలో ఇవ్వచ్చు. లేదు ఇంకా పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉంటే అప్పుడు ఇన్సులిన్ రూపంలో గూడా ఇవ్వచ్చు. లేదా ఇన్సులిన్ ప్లస్ మాత్రలు 2 రకాలుగాను ఇవ్వచ్చు. ఇంకొక ఇది జెస్టేషనల్ డయాబెటిస్ అని. ఈ జెస్టేషనల్ డయాబెటిస్ అనేది కొత్తగా ప్రెగ్నెంట్ అయిన లేడీస్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఈ ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల సమ్ కొంతమంది ఆడవాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అనేది ఉండదు. అవి ఆ టైంలో మాత్రమే షుగర్ కనిపిస్తుంది. తరువాత వాళ్ళకి డెలివరీ అయిపోయిన తర్వాత షుగర్ నార్మల్ లెవెల్స్‌కి వస్తుంది. బట్ వీళ్ళు మాత్రము కొద్ది వరకు చాలా జాగ్రత్తలో ఉండాలి. ముందు ముందు వీళ్ళకి షుగర్ టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఈ టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఎంత శాతం మంది ఉన్నారు మన జనాభాలో అని లెక్క తీసుకుంటే, మోస్ట్ కామన్ ఇక్కడ 90-95% టైప్ 2 డయాబెటిస్సే ఉంటారు. సో, వీళ్ళకి ఇన్సులిన్ అవసరం లేదు. బట్ కొన్ని పరిస్థితుల్లో అంటే ఏమన్నా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో మాత్రం ఇన్సులిన్ ఇవ్వవలసి వస్తుంది. వీళ్ళు 45 ఏండ్ల తర్వాతనే ఉండే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు మన యొక్క యువత ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ, లేదా అంటే తగు మోతాదులో ఎక్సర్‌సైజ్ చేయలేకపోవడం వల్ల కానీ, 25-30 ఇయర్స్ వాళ్ళకి కూడా కొంతవరకు టైప్ 2 డయాబెటిస్ బయటపడతా ఉంది. ఇంకా టైప్ 1 డయాబెటిస్ 5-10% పీపుల్‌కి మాత్రమే ఉంటుంది. వీళ్ళకి ఇన్సులిన్ అనే హార్మోన్ అసలు బాడీలో సెక్రీటే అవ్వదు. సో, వీళ్ళు జీవితాంతం ఇన్సులిన్ మీదనే బతకవలసి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇది ఆల్రెడీ మనము ఆహ్, చర్చించుకున్నదే. ఈ టైప్ 2 డయాబెటిస్‌లో ఏమైతుంది అనంటే, ఈ ఇన్సులిన్ సెక్రీట్ అయినప్పుడు ఈ సెన్సార్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మన బాడీ సెల్స్ కరెక్ట్‌గా ఓపెన్ అవ్వకపోవచ్చు. అంటే మనం వాడుక భాషలో కొద్దిగా తుప్పు పట్టిన తాళం అని కూడా అనుకోవచ్చు. సో, అటువంటి టైంలో మన బాడీలోకి ఇన్సులిన్ పనితనం మందగిస్తే షుగర్ లెవెల్స్ అలాగే బ్లడ్‌లో ఎక్కువైపోయి మనకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది కూడా అంతే. మన ప్యాంక్రియాస్ నుంచి కూడా తగినంత మోతాదులో ఇన్సులిన్ రాకపోయినా కూడా అది డయాబెటిస్ పెరిగేదానికి ఇదైతుంది. ఇటువంటి సిట్యుయేషన్‌లో సెల్స్‌లోకి ఈ గ్లూకోజ్ వెళ్ళలేక సెల్స్ అన్నీ కూడా నీరసపడిపోయి మనుషుల్లో నీరసము, ఎటువంటి పని చేయాలన్న ఉత్సాహము లేకోకుండా అయిపోతుంది. ఇంకొకటేమంటే అలాగే మన మిగతా అవయవాలన్నీ కూడా ఎక్కువగా ఉండే షుగర్ లెవెల్స్‌లో ఉండడం సర్క్యులేట్ అవ్వడం వల్ల చిన్న చిన్న రక్తనాళాలని
తర్వాత అంటే కొద్ది వరకు పెద్ద రక్తనాళాల్ని అవన్నీ కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో, పేషెంట్స్ అందరూ కూడా రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ 35 ఏండ్ల వయసు తర్వాత షుగర్ వచ్చిందా లేదా అని చూసుకోవడం ఉత్తమమైన పని. నెక్స్ట్ స్లైడ్. అంటే మాస్టర్ హెల్త్ చెకప్స్ లాగా అవి చేసుకోవచ్చు. ఇంకా డయాబెటిస్ వచ్చేదానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్లు చూస్తాం. అంటే ఓవర్ వెయిట్ ఉండడము, కొద్ది వరకు కూడా యాక్టివిటీ చేయకోకుండా ఒకే చోట ఆహ్, మొద్దుగా కూర్చొని ఉండడము, ఒక చెప్పాను కదా! 45 వయసు తర్వాత కూడా కొంతవరకు ఎక్కువ ఛాన్సెస్ వచ్చేస్తుంది డయాబెటిస్ అని. అటువంటి వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండి, తర్వాత ఇనాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఎటువంటి పని చేయకుండా మొద్దుగా కూర్చున్న వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా జెనెటికల్‌గా ఏందంటే ఫ్యామిలీలో వచ్చేటట్టు పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, వీళ్ళు 35 ఇయర్స్ నుంచి ఎవరికైతే వంశంలో షుగర్ ఉంది అని ఉన్నవాళ్ళు 35 ఇయర్స్ నుంచే కొద్దిగా రెగ్యులర్‌గా మాస్టర్ హెల్త్ చెకప్ లాగా చూసుకుంటూ, ఏదన్నా నీరసం పడిపోయినట్లు అనిపించినా, కొంతవరకు పుండ్లు మానకపోయినా, బీపీ ఉన్నా ఉండేవాళ్ళు కానీ, తర్వాత వాళ్ళు రెగ్యులర్‌గా కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కానీ, ఎక్కువగా జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఈ షుగర్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. అటువంటి వాళ్ళకి ఎలాంటి ఆహ్, షుగర్ ఉంది అని తెలిసేదానికి మనకు ఎటువంటి లక్షణాలు మనకు ఒక ఐడియా ఇస్తాయి అన్నది కూడా చూసుకోవాలి. చాలా మందికి తెలిసిన అందరికీ ప్రజల్లో తెలిసినది ఏమంటే ఎక్కువగా యూరిన్ వెళ్తే నైట్ టైమ్ యూరిన్ వెళ్ళినా షుగర్ వచ్చే అవకాశం ఉంది అన్నది మాత్రం పబ్లిక్‌లో జనాల అందరికీ తెలుసు. వాటిలతో పాటు ఇవి కూడా తెలుసుకోవాలి. ఉన్నట్టుండి బరువు తగ్గుతూ ఉన్నా, పుండ్లు మానకపోయినా హ్మ్. తరువాత కంటి చూపు మందగించినట్టు ఉన్నా, ఎక్కువగా దాహం వేస్తూ ఉన్నా, ఎక్కువగా యూరిన్ పోవడం వల్ల తిరిగి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. నీరస పడిపోతుంటారు. కొద్దిగా పని చేసినా కూడా నీరసం అనేది వచ్చినట్టుంటుంది. ఇంకొంతమందికి కాళ్ళల్లో, చేతుల్లో తిమ్మిరి పట్టినట్టు, లేదంటే సూదులతో పొడిచినట్టు అలా ఉండే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలని బట్టి వెంటనే డాక్టర్‌ని సంప్రదించి ఏమన్నా షుగర్ ఉందా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఇంకా షుగర్ యొక్క కాంప్లికేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అండ్ మాక్రోవాస్కులర్ అని. మైక్రోవాస్కులర్ అంటే చిన్న చిన్న రక్తనాళాల్లో షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. అవి ఏవి తీసుకోవచ్చు అనంటే నరాలు, డ్యామేజ్ అంటాం. ఈ నరాలు వచ్చేసి ఎలా అనంటే ఈ ఒక తిమ్మిరిలాగా ఉండడము, తర్వాత ఒక జుమ్మని లాగినట్టు అనిపించడము, ఇంకొంతమందికి స్పర్శ మందగించినట్టు అనిపించడము అది. ఇంక కళ్ళు అఫెక్ట్ అయినప్పుడు మాత్రము అప్పుడు రెటినోపతి అంటాం దాన్ని. ఆ బ్లడ్ వెసెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు కంటి పరీక్ష చేసుకున్నప్పుడు ముఖ్యంగా రెటినల్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మనకు దాని యొక్క కాంప్లికేషన్ ఏదన్నా తెలుస్తుంది. లేదంటే కంప్లీట్ అంధకారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఎప్పుడంటే వీళ్ళకి ఎక్కువగా అంటే నురగ కలిగిన యూరిన్ పోతూ ఉంటారు. యూరిన్ స్మెల్ ఒస్తుంది. ఒక రకమైన స్వీట్ స్మెల్ ఒస్తుంది. ఇటువంటి వాళ్ళు కూడా అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇంకా రెటినోపతి అండ్ డయాబెటిస్ అంటే కంటిని అఫెక్ట్ చేసినప్పుడు ఇది నార్మల్ ఐ. కళ్ళు లోపల ఉండే ఇది రెటీనా అన్నమాట. ఇది నార్మల్‌గా ఉంది అన్నట్టు. ఈ డయాబెటిస్ యొక్క కాంప్లికేషనే ఈ రెటినోపతి. ఇటువంటి ఎక్కువగా అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న రక్తనాళాలు బ్లీడింగ్ స్పాట్స్ లాగా అయిపోతాయి. దానివల్ల చూపు మందగిస్తుంది. తర్వాత కంటిలో ఏదో తిరుగుతున్నట్లు అనిపించొచ్చు. కలర్ విజన్ అంటే మనకు ఈ కలరా, ఆ కలరా అన్నది క్లారిటీగా చెప్పలేము. ఉన్నట్టుండి ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ అంటాం. అంటే కంటి ముందు మెరుపులు మెరిచినట్టు అలా వచ్చి పోవడము ఇలా ఉంటుంది. సో, ఎవరైనా తెలుసుకున్న వెంటనే అంటే షుగర్ ఉంది అని తెలుసుకున్న వెంటనే కంటి పరీక్ష చేయించుకోవాలి. దాని తర్వాత మళ్ళా కూడా ప్రతి సంవత్సరము ఒకసారి కంటి పరీక్ష చేసుకుంటే ఈ రెటినోపతి జబ్బు ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే తిరిగి రానంత స్టేజ్‌కి లేకోకుండా మనము కాపాడుకోగలం.
లేకపోతే బ్లైండ్‌నెస్ అంటే అంధత్వం వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనము నర్వ్ డ్యామేజ్ గురించి చెప్తాం. నర్వ్ డ్యామేజ్‌లో నేను ఆల్రెడీ చెప్పినట్టు అంటే మందగించడము, స్పర్శ లేకుండా ఉండడము, మనము నడుచుండే చోట ఇది భూమా లేదా గట్టి నేలనా, మట్టి నేలనా అన్నది కూడా స్పర్శ తెలియకుండా ఉండడము. తర్వాత కాళ్ళలో కూడా పటుత్వం లేకోకుండా వీక్‌గా అనిపించడము. తర్వాత చెప్పులు కొంతమందికి జారిపోతూ ఉంటాయి. హోల్డ్ చేసుకోలేకపోతారు. ఆ టైట్‌నెస్ ఉండదు. తర్వాత స్కిన్ డ్రై అయిపోతుంది. క్రాక్స్ ఒస్తాయి. ఆ క్రాక్స్ ఒచ్చినప్పుడు పుండ్లు ఏర్పడితే నెక్స్ట్ అల్సర్ ఏర్పడుతుంది. ఆ పుండ్లు మానకపోతే నడచలేకపోతారు. ఇటువంటి ఇంకా మొద్దుబారినట్టు అయ్యి రక్త ప్రసరణ లేకుండా పోతే వేలు కూడా తీయాల్సిన పరిస్థితి రావచ్చు. సో, ప్రతిసారి మనము మొహము ఎంత చక్కగా కడుక్కుంటామో కాళ్ళలో కూడా స్నానం చేసే టైంలో వేళ్ళ సందులో తేమ లేకుండా చూసుకోవాలి. తరువాత స్కిన్‌లో ఎనకల కింద క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. తగినంత మోతాదులో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. డాక్టర్‌ని కలిసినప్పుడు అంతా కూడా ప్రతిసారి ఫుట్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఇంకా కిడ్నీ డిసీజ్, డయాబెటిస్ ఎలా ఉంటాయి అననేసి. దీంట్లో కూడా వీళ్ళకి ఎలా అయిపోతుందంటే, ఒక రకమైన బురగలుగా ఉండే బబ్లీ ఆర్ ఫోమీ పీ అంటాం. యూరిన్ పాస్ చేయడము, పొద్దున లేస్తానే కళ్ళ చుట్టూ కూడా ఆహ్, కళ్ళు ఉబ్బినట్టు ఉండడము, నిద్ర రాలేకుండా ఉండడము, స్వెల్లింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ కానీ, చేతులు, కాళ్ళు వాపులు రావడము, ఆకలి మందగించడము, ఆహ్, ఆహ్, చాలా వరకు కాళ్ళు గుంజినట్టు ఉండడము. తర్వాత మాటి మాటికి ఒంటికి పోయినసి అనిపించడము. ఇవన్నీ కూడా వీక్‌నెస్ అనిపించడం కూడా కిడ్నీస్ అఫెక్ట్ అయితున్నాయి అని మనకు ఒక సంకేతం ఇస్తుంది. స్కిన్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే కిడ్నీస్ అనేవే మనకి చెడునంతా రక్తంని ఫిల్టర్ చేసేదానికి ఉపయోగపడతాయి. కిడ్నీలు ఫిల్టర్ చేయడం అనంటే మనము మామూలుగా కాఫీ తాగి, టీ తాగి ఫిల్టర్ లాగే ఉండే పోర్స్ లాగే ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఫిల్టర్ యొక్క పోర్స్ లాంటివి డ్యామేజ్ అయినప్పుడు, ఈ షుగర్ యొక్క ఎఫెక్ట్స్ వల్ల సో, మనకు ప్రోటీన్ లీకేజ్ అయిపోయి, వాపులు రావడము, ప్రోటీన్ లీకేజ్ వల్ల నురగలుగా ఉండే యూరిన్ ఉండడము, తర్వాత మన బాడీలో ఉండే చెడ్డ అంతా ఎక్కువ పేరుకోవడము జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఎలా చెప్పొచ్చు అంటే, హార్ట్‌కి మన గుండెకి సప్లై చేసే రక్తనాళాలు లాంటివి పెద్ద రక్తనాళాలు అఫెక్ట్ అయినా, బ్రెయిన్‌కి సప్లై చేసే రక్తనాళాలు అఫెక్ట్ అయినా, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్ ఆర్గాన్స్‌కి సప్లై చేసే పెద్ద రక్తనాళాలు బ్లాక్ అయినా కూడా అవి మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని మనము చెప్పుకుంటాం. ముఖ్యంగా స్ట్రోక్. అందరూ స్ట్రోక్ అనేది వినుంటారు. స్ట్రోక్ అనేది ఏమంటే వన్ టైప్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అది యాక్చువల్‌గా. ఈ బ్లడ్ వెసెల్స్‌ని డ్యామేజ్ చేయడం వల్ల మనకి ఒక సైడ్ కాలు, చెయ్యి పడిపోవడము, మూతి పక్కకు రావడము, మనంతకు మనం నడవలేకపోయే అవకాశం గూడా ఎక్కువగా ఉంటుంది. హార్ట్‌ని మాత్రం హార్ట్ అటాక్ అనే సంబోధిస్తాము. చెస్ట్ పెయిన్ రావడము. మెయిన్ ఈ నరాలు మొద్దుబారడం వల్ల మనకు చెస్ట్ పెయిన్ కూడా డయాబెటిస్ వాళ్ళకి వెంటనే అర్థం అవ్వదు. సో, వాళ్ళు జనరల్ గ్యాస్ట్రైటిస్ లాగా అనుకుంటారు. టిపికల్‌గా అందరూ చెప్పినట్టు చెయ్యి గుంజుతుంది, సూదులతో గుచ్చినట్టు ఉంటుంది అన్నది కూడా తెలియకపోవచ్చు. పెయిన్ సెన్సిటివ్ అయిపోతారు ఈ షుగర్ ఉండేవాళ్ళు. సో, రెగ్యులర్ చెకప్‌లో కూడా మనము అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ హార్ట్ బీట్ ఎలా ఉంది, హార్ట్ రిథమ్ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకుంటూ రావాలి. కొద్దిగా అనుమానం వచ్చినా డాక్టర్‌ని వెంటనే కలవాలి. అది ఎయిదర్ గ్యాస్ట్రైటిస్ అయినా పర్లేదు, మజిల్ పెయిన్ అయినా గూడా పర్లేదు. ఎందుకంటే హార్ట్ అటాక్‌ని మాత్రం నివారించి లైఫ్ సేవ్ చేయగలిగే అవకాశం డాక్టర్‌లకుంటుంది కాబట్టి. ఇంకా రెడ్యూస్డ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటాము. పెద్ద పెద్ద రక్తనాళాల్ని బ్లాక్ చేయడం వల్ల నరాల కింద కాలంతా కూడా అల్సర్‌లాగా ఏర్పడి గ్యాంగ్రీన్ అంటామనమాట. పుచ్చుపడినట్టు అయితుంది. వీళ్ళకి కంప్లీట్ ఇంకా వేలు తీసేయాల్సిన పని రావచ్చు. పాదమే తీయాల్సిన పని రావచ్చు. తర్వాత ఒక్కొక్కసారి బిలో నీ యాంపుటేషన్ అనే అవకాశం గూడా ఉంటుంది. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి ఇన్ఫెక్షన్ పై వరకు పాకుతూ పోవడం వల్ల. కలర్ మారిపోతాయి. అంటే నార్మల్‌గా ఉండే స్కిన్ కలర్ కాకుండా
ఒక రకమైన బ్లాక్ కలర్‌లోకి కలర్ మారిపోతుంది. సో, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ ఎక్కువ పుటాన్ అవ్వకోకుండా ఉండడము, స్మోకింగ్ ముఖ్యంగా కట్ చేయాలి. స్మోకింగ్ ఉండే డయాబెటిస్ పీపుల్‌కి ఈ కాంప్లికేషన్ మెయిన్ అంటే ఈ కాళ్ళలో పుండ్లు వచ్చే అవకాశం ఎక్కువ. నెక్స్ట్ స్లైడ్. ఇంతకుముందు చెప్పినట్టే ఆయాసం ఉండొచ్చు, నీరసం ఉండొచ్చు, హార్ట్ డిసీజ్‌కి సంబంధించి, కళ్ళు తిరిగినట్టు ఉండొచ్చు, చెమటలు పట్టినట్టు ఉండొచ్చు. తర్వాత నొప్పులు షోల్డర్స్‌లో, ఆర్మ్‌లో లేదా ప్రెషర్ గుండె మీద బరువు ఎక్కినట్టు ఉండొచ్చు, వాంతి వచ్చినట్టు ఉండొచ్చు. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా హార్ట్ డిసీజ్‌ని కొద్ది వరకు సంకేతాలు. ఇటువంటి ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని కలవాలి. మామూలు ప్రజానికానికన్నా కూడా డయాబెటిస్ ఉండే వాళ్ళకి ఇది డబల్ ద రిస్క్ ఉంటుంది. ఇలా ఆహ్, హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ వచ్చే రిస్క్ డబల్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇది పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఇంతకుముందు నేను చెప్పినట్టు పెద్ద పెద్ద రక్తనాళాల్ని ఎలా మనకు పైపుల్లో బ్లాక్ అయినట్టు పెద్ద రక్తనాళాలు బ్లాక్ అయితే ఇలా ఒక్కొక్క లెవెల్‌లో బ్లాక్ అయినప్పుడు ఎలా అయితుంది అన్నట్లు మనము ఈ బొమ్మలో చూడగలము. ఎలా అనంటే మనకు ఆహ్, తొందరగా పుండ్లు ఆరకపోయినా లేదా టెంపరేచర్ అంటే గాలి ఈ వే కి సంబంధించిన ఇది ఆహ్, కాళ్ళల్లో వచ్చేసి తగినంత రక్త ప్రసరణ ఉంటే మన శరీరంలో కూడా ఎంత వేడి ఉంటుందో అంతే వేడి ఉంటుంది. కానీ రక్త ప్రసరణ లేకపోతే అక్కడ అంతా కూడా ఏమంటాము టెంపరేచర్ లెస్‌గా ఉంటుంది. చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత కాళ్ళు గుంజినట్టు ఉంటుంది. అది తొందరగా పోదు కూడా. అటువంటప్పుడు మనము పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అని అనుకోని దానికి తగినట్టు డాప్లర్ స్టడీస్ చేస్తాము. ఎలా ఉంది ఫ్లో కింద వరకు రక్తనాళాలు ఫ్లో అయితున్నాయా లేదా అన్నది చెక్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్. ఇంకా ఈ కాంప్లికేషన్స్‌ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది. ఎలా అంటే జనరల్‌గా ప్రతిరోజు హెల్తీ డైట్ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. స్కిన్ డ్రై కాకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ప్రతిరోజు వేళ్ళ సందుల్లో కానీ తేమ ఉందా? క్రాక్స్ ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవాలి. చెప్పులు లేకుండా ఎటువంటి బయట ఇంట్లో కూడా ఒక జత చెప్పులు వాడడం మంచిదే డయాబెటిక్ వాళ్ళు. చెప్పులు లేకుండా బయటకి అడుగే పెట్టకూడదు. తర్వాత కొంతమందికి చెప్పులు కర్షినాయి అని అంటాం. కొత్త చెప్పులు వాడేటప్పుడు కూడా మాయిశ్చరైజర్ బాగా అప్లై చేసుకొని కొత్త చెప్పులు వాడాలి. రోజు కూడా టైట్ ఫిట్టింగ్ షూస్ వేసుకోవడము ఇవన్నీ చేయకూడదు. కార్న్ ప్లాస్టర్స్ లాంటివి అస్సలు వేసుకోకూడదు. కాళ్ళల్లో కూడా ఎక్కువ సేపు నీళ్ళలో పెట్టకూడదు. ఒక్కసారిగా వేడి నీళ్ళలో చేతులు, కాళ్ళు పెట్టినప్పుడు స్కిన్ కాలే అవకాశం ఉంటుంది. కాలిండే స్కిన్ వల్ల మళ్ళా కొద్దిగా బబుల్స్ రావడము, ఇన్ఫెక్షన్ చేరే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం కంటికి సంబంధించి ఎలా ప్రోగ్రెషన్ అవ్వకోకుండా ఎలా చూడాలి అని. సో, డాక్టర్ ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికెళ్తే కళ్ళు డైలేట్ చేసి చెక్ చేస్తారు. టైప్ 1 డయాబెటిస్ అని చెప్పుకున్నాం గదా! టైప్ 1 డయాబెటిస్ వాళ్ళు మాత్రం ఎప్పుడైతే డయాబెటిస్ డయాగ్నోస్ అయిందో ప్రతి 5 సంవత్సరాలకి చెక్ చేసుకుంటూ ఉండాలి. దాని తరువాత కనీసం సంవత్సరానికి ఫాలో అప్ డాక్టర్ ఐ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఆహ్, డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్ వాళ్ళు మాత్రము అప్పటికప్పుడు ముందు చెక్ చేసుకొని, దాని తర్వాత కూడా ఎంత ఫ్రీక్వెంట్‌గా ఉంటే అంత ఫ్రీక్వెంట్‌గా కూడా మధ్యలో అంటే కంటి చూపు మందగించినా, చూపుల్లో ఏదా తేడాలున్నా వెంటనే డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ బీపీను కంట్రోల్ చేసుకోవాలి. లిక్విడ్ అంటే వాటర్ కూడా తగినంత మోతాదులో తీసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. డయాబెటిక్ అయినప్పుడు మనం ఎలా ఆహ్, హార్ట్ డిసీజ్‌ని ప్రివెంట్ చేయగలము అని. మెయిన్ స్మోకింగ్ ప్రివెంట్ చేయాలి. స్ట్రెస్ లేకోకుండా ఉండాలి. తర్వాత బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి. హెల్తీ డైట్ తీసుకోవాలి. బ్లడ్ షుగర్స్ నార్మల్‌గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలి. కొద్ది వరకు ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. వెయిట్ కూడా కొద్దిగా మన బిఎంఐ అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అన్నట్లు. ఆ పరి పరిమితిలోనే పెట్టుకునేటట్టు చేయాలి. నెక్స్ట్ స్లైడ్.
ఇంకా కిడ్నీ పనితీరు మెరిచేదానికి తరువాత కొద్దిగా ఎటువంటి ఇంకా ముందుగా అంటే డయాలసిస్ వరకు వెళ్లకుండా ఉండేదానికి మనం చేయవలసింది మెయిన్ బీపీ కంట్రోల్‌లో ఉండాలి. ఇంకోటి టొబాకో గానీ, స్మోకింగ్ గానీ అన్నీ వదిలేయాలి. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా అంటే ఎక్సర్‌సైజెస్ కానీ అన్నవి రెగ్యులర్‌గా వారంలో 3 సార్లన్నా చేస్తూ బాడీ ఫిట్‌నెస్ పెంచుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఇంతకుముందు చెప్పినట్టే ఇవన్నీ కూడా సేమ్ అదే. ఆల్కహాల్ తాగకూడదు. స్మోకింగ్ వదిలేయాలి. స్ట్రెస్ వదిలేయాలి. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ముఖ్యంగా రోల్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే నెక్స్ట్ స్లైడ్. తిండి ద్వారా ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తూ షుగర్‌ని మెయింటైన్ చేయాలి అన్నది చాలా మందికి తెలుసు. కానీ కంట్రోల్ చేయలేకపోతారు. చాలా మటుకు మనము ఈ ప్లేట్ మెథడ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాం గదా! ఈ ప్లేట్ మెథడ్ అన్నది చూసుకుంటూ, ఈ కార్బోహైడ్రేట్స్ అంటే మన ప్రతి ఒక్క తిండిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ తర్వాత ఫ్యాట్స్ అనేది ఉంటుంది. ప్రతిదీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేటట్టు చూడాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఎక్కువ షుగర్ లెవెల్స్ ఒస్తాయి. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే షుగర్ అప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉంటుంది కానీ, మళ్ళా సెల్‌కి కావాల్సినంత ఎనర్జీ వెళ్ళదు. వెజిటబుల్స్ కూడా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి కూడా బాడీకి రోగనిరోధక శక్తి పెంచేదానికి ఇంపార్టెంట్ అయితాయి. సో, అన్నీ తగు మోతాదులో ఉండేటట్టు చూడాలి. ఈ ప్లేట్ మెథడ్ బట్టి మనము కార్బోహైడ్రేట్స్‌లో 1/4, ప్రోటీన్ 1/4, ఈ వెజిటబుల్స్ 1/4 అన్నట్టు. కుక్కుడు ఈ ఆహ్, కర్రీస్ అవి 1/4 ఉండేటట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ తినాలి. షుగర్ ఉండేవాళ్ళు తినే దాంట్లో కూడా ఒక్కసారిగా అంటే మన ఇండియన్ డైట్ ప్రకారం ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్ డిన్నర్ అని కాకుండా కొద్ది కొద్దిగా 4, 5 సార్లు తినేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ బ్లడ్‌లోకి పెరగవు. మెయింటైన్ అయితూ ఉంటాయి. ప్లస్ నీరసం అనిపించదు టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా. ఆహ్, అని చెప్తాం. తిన్నప్పుడు కూడా ఈ ప్లేట్ మెథడ్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. హ్మ్. ఇప్పుడు మనము తినే వాటిల్లో కొన్ని చేంజెస్ ఏం చేసుకోవచ్చు అన్నది ముఖ్యంగా చెప్పేదేమి అనంటే, కొన్ని ఫుడ్స్ నుంచి ఎక్కువగా షుగర్ బాడీలోకి ఎక్కుతుంది. కొన్ని ఫుడ్స్ నుంచి కొంత మేరకు వరకే షుగర్ బాడీలోకి చేరుతుంది. దాన్నే లో గ్లైసెమిక్ ఫుడ్స్ అంటాము. తొందరగా షుగర్ పెరిగేదానికి ఉండేవి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటాం. మనము తీసుకునే దాంట్లో రైస్ అనుకోండి. రైస్ అంటే పొట్టు తీసిండేది. రైస్ అంటే తొందరగా పెరుగుతుంది అంటాం కాబట్టి, హోల్ గ్రైన్స్ అంటే కొద్ది వరకు ఒకసారి పొట్టు తీసిన అంటే మిల్లెట్స్ కానీ, వరి పొట్టు కొద్దిగా తక్కువగా తీసిండే హోల్ గ్రైన్ ప్రొడక్ట్స్ కానీ తీసుకుంటే, అప్పుడు కొద్ది వరకు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకోకుండా ఉంటుంది. అది మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండేకి కూడా హెల్ప్ చేస్తుంది. కడుపు ఫుల్‌గా ఉంటుంది. సో, మళ్ళా మళ్ళా ఆకలి వేయదు. సో, ఆటోమేటిక్‌గా మనము తిండి తగ్గిస్తాము. తగ్గిస్తాము. ఒబిసిటీ నుంచి కొద్దిగా థిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఉత్సాహంగా పని చేయగలుగుతాము. ఆటోమేటిక్‌గా బాడీ పనితీరు మెరుగుపడుతుంది. సో, మేము చెప్పేదేమంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వద్దు. హోల్ గ్రెయిన్స్ లాంటివి తీసుకోవాలి. షుగరీ డ్రింక్స్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఎండాకాలం వచ్చింది అనంటే స్ప్రైట్స్, కోక్స్ అవి తాగేదానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ ఒక స్ప్రైట్ బాటిల్‌లో 25 స్పూన్స్ షుగర్ ఉంటుంది. వాళ్ళు కార్బోనేటెడ్ వాటర్ వాడతారు కాబట్టి మనకు ఆ తీపు తెలీదు. సో, అటువంటి వాటిని మనం చాలా వరకు అవాయిడ్ చేసి ఆహ్ షుగర్ పండ్లుగా తినడము, లేదు అనంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లోనే తయారు చేసుకునే ఫ్రూట్ జ్యూసెస్ తాగడం ఉత్తమం. హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. అంటే వాటిల్లో కూడా వేరుశెనగ నూనెకు సంబంధించి, పొద్దుతిరుగుడు నూనెకు సంబంధించి అలాంటివే వంటల్లో కూడా వాడాలి. ఆహ్, వారానికొకసారి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీట్ గానీ, చికెన్ గానీ, రెడ్ మీట్ తినొచ్చు. ముఖ్యంగా నట్స్, బీన్స్, హోల్ గ్రైన్స్, పౌల్ట్రీ, ఫిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్. హ్మ్. ఇక్కడ హోల్ గ్రైన్స్ అంటే ఏమి అని అడుగుతారు. బ్రౌన్ రైస్ అని ఇంతకు ముందే చెప్తున్నాం గదా! బ్రౌన్ రైస్, ఓట్స్ ఇవి ఎక్కువగా తీసుకునేటట్టు తీసుకోండి. హోల్ మీల్ బ్రెడ్ గానీ, హోల్ వీట్ ఫ్లోర్ కానీ ప్రిఫర్ చేయొచ్చు చపాతీలకి.
ఇవి గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాం కాబట్టి ఇది లెస్ గ్లైసిమిక్ ఇండెక్స్ కాస్ట్ చేస్తాయి, ప్లస్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేటట్టు చేస్తాయి. అదే ఈ రెడ్ కలర్ లో చూస్ లెస్ ఆఫన్ అని ఎందుకు అంటామంటే ఇవి మైదాతో చేస్తారు. వైట్ బ్రెడ్ కానీ ఈ వైట్ రైస్ కూడా తొందరగా గ్లైసిమిక్ ఇండెక్స్ పెరగడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మధ్య స్థితిలో స్టేజ్ లో ఉంటుంది. బాస్మతి రైస్ కానీ మా కొన్ని పార్ట్లలో కోస్ రైస్ అని అంటాం వీటిని కూడా కొన్ని చోట్ల తింటారు. ఇవి ఈ మన ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా కావాలి. సో ఇటువంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ మధ్యలో ఈ రిఫైన్డ్ గ్రైన్స్ ని తీసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ లాగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్. హై ఫైబర్ ఫుడ్స్. ఫైబర్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. లాంగ్ టైం తీసుకుంటుంది అది డైజెస్ట్ చేసేదానికి. ప్లస్ ఫైబర్ అంటే పీచు పదార్థం. ఈ పీచు పదార్థం మనకి ఫ్రూట్స్ లో ఉంటుంది, కొన్ని వెజిటబుల్స్ లో ఉంటుంది. తర్వాత మలబద్ధకం అనేది రాకోకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇది డైజెషన్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మనకు తొందరగా ఆకలి వేయదు. ఈ ఫైబర్ ఏ దాంట్లో నుంచి ఉంటుందంటే ఈ ఫ్రూట్స్ లో ఉంటుంది, వెజిటబుల్స్ లో ఉంటుంది, సమ్ హోల్ గ్రెయిన్ ప్రోడక్ట్స్ లో కూడా ఉంటుంది, కొన్ని నట్స్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఎంత వరకు మనము ఫ్రూట్స్ తినవచ్చు అన్నది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. షుగర్ వచ్చిన వెంటనే ఫ్రూట్సే ఆపేయాలి అన్నట్లు అనుకుంటుంది. చాలా వరకు ఒక పూట ఒక పండు తిన్నప్పుడు తప్పు ఏం లేదు. అది కూడా 1 ఆర్ 2 అంటే ఒక డేలో 1 ఆర్ 2 సర్వింగ్స్ లాగా అంటాం. అంటే పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకసారి తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్‌లోకి తినొచ్చు. బెటర్ ఏమి అనంటే స్నాక్స్ లాగా తినడమే బెటర్. వాటిల్లో కూడా మనం ఏది చూస్ చేసుకోవాలి అంటే హోల్ ఫ్రూట్ అంటాం. పండునే చూస్ చేసుకోవాలి జ్యూస్ కన్నా కూడా. ఎందుకంటే పండులో ఫైబర్ ఉంటుంది. డైజెషన్‌కి ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మనకు వెంటనే ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. చాలా మటుకు ఫ్రూట్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోండి. అది కాకుండా అంటే యాపిల్ ప్రిఫరబుల్ చేస్తే ఇంకా మంచిది. నెక్స్ట్ స్లైడ్. తర్వాత ఏ ఫ్రూట్స్ తింటే ఏది బెటరు? ఏది ఫ్రూట్స్ తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువొస్తుంది అన్నట్లు ఉంటుంది. మేము చాలా వరకు స్మాల్ యాపిల్, పియర్ ఆర్ ఆరెంజ్ అన్నది ప్రిఫర్ చేయమంటాము. తర్వాత కొద్ది వరకు గ్రేప్స్, పపాయ అండ్ ఆర్ వాటర్ మిలన్. పపాయ వచ్చేసి చాలా వరకు అంటే మనకు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది కాబట్టి పపాయ ఈస్ ద సేఫెస్ట్. ఈవెన్ యాపిల్ ఈస్ ఆల్సో సేఫెస్ట్. బనానాని మీడియం బనానా కనీసం వారంలో 2 సార్లు తీసుకోమని చెప్తాము. బట్ ప్రిఫరబుల్లీ బనానా కన్నా కూడా వద్దు, మ్యాంగో వద్దు. ఈ 2 వద్దు అనే చెప్తాము. ప్లస్ మనకు పియర్ అనేది దొరకకపోయినా జామకాయ అనేది దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్‌లో. జామకాయ కూడా చాలా వరకు ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అది. నెక్స్ట్ స్లైడ్. ఇంకా హెల్తియర్ ఇంకా నట్స్ కానీ, ఈ నట్స్ కానీ ఇవన్నీ కూడా బ్లడ్‌లో మనకు కావాల్సిన కొలెస్ట్రాల్‌ని అంటే ఈ గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి కాబట్టి ఇవి కూడా అన్‌సాల్టెడ్ అంటే ఉప్పు లేకుండా తీసుకోవాలి. సో క్యాలరీస్ కూడా వీటి నుంచి వచ్చే ఏమన్నది చూసుకోవాలి. 20 గ్రామ్స్ ఆఫ్ నట్స్ వితౌట్ సాల్టెడ్ అయితే 90 క్యాలరీస్ ఇస్తాయి. ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవచ్చు స్నాక్స్ లాగా. తర్వాత లేదు అనంటే పీనట్ బటర్ తీసుకోవచ్చు. హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి 1 సర్వింగ్ ఎగ్ తీసుకోవచ్చు. పెరుగులో వచ్చి ముఖ్యంగా ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అది గట్ హెల్త్‌కి చాలా మంచిది. ఒక కప్పు పెరుగు 88 క్యాలరీస్ ఇస్తుంది. ఇండైరెక్ట్‌గా ఎనర్జీ గూడా వస్తుంది. సో వెదర్ ఇట్స్ మిక్స్డ్ విత్ బనానా కానీ, స్ట్రాబెర్రీస్‌తో కానీ గూడా తీసుకుంటే మనకు డైజెషన్‌కి ఇంప్రూవ్ అయితుంది. కొద్దిగా ఫైబరు ఉంటుంది. ఎనర్జీను వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇంకా జనరల్‌గా పేషెంట్‌లకి మేము చెప్పే డైటరీ గైడ్‌లైన్స్ ఏమి అనంటే ప్రోటీన్ ఫుడ్స్ తీసుకునేదానికి ట్రై చేయండి. ఎందుకనంటే మజిల్ అన్నది కూడా బిల్డ్ అయ్యేదానికి ప్రోటీన్స్ యూజ్ అయితాయి. వాళ్ళు నీరసం ఉంటుంది కాబట్టి. సో రైస్‌తో తిన్నప్పుడు ప్రోటీన్ అనేది దాల్ నుంచి వస్తుంది. మిల్క్ నుంచి వస్తుంది. మొలకెత్తిన గింజల నుంచి వస్తుంది. తర్వాత రెడ్ మీట్ నుంచి, ఫిష్ నుంచి కూడా ప్రోటీన్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ కూడా హోల్ గ్రైన్స్ మిల్లెట్స్ కానీ, జోవర్ కానీ,
మిల్లెట్స్ లో జోవర్, బాజ్రా, బ్రౌన్ రైస్, ఇప్పుడు కొత్తగా రెడ్ రైస్ అనేది కూడా వచ్చింది. రెడ్ రైస్ లో ఐరన్ రిచ్డ్ ఉంటుంది కాబట్టి అది కూడా ఎలా అంటే అనీమియా, రక్తహీనత రాకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత స్వీట్ పొటాటో కొద్దిగా లిమిటెడ్ గా తీసుకోవచ్చు. అంటే జనరల్ గా పొటాటో కన్నా కూడా స్వీట్ పొటాటో ఈజ్ బెటర్. తర్వాత మైదా కన్నా కూడా చాలా వరకు హోల్ గ్రెయిన్ ఫ్లోర్ తీసుకోవడం బెస్ట్. తర్వాత పోహా అంటాము, బొరుగులు అంటాము మనము జనరల్గా. బొరుగులు కూడా స్నాక్స్ లాగా తీసుకుంటే కడుపు కొద్దిగా నిండినట్టు ఉంటుంది. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు చాలా తీసుకోవాలి. డైలీ 1 ఆర్ 2 ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బెటర్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే డైజెషన్‌కి కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌లో నట్స్ కానీ, పీనట్స్ అంటే ఉడకబెట్టినవి ఉంటే అవి, లేదంటే కొద్దిగా పీనట్స్ మనకు వేరుశెనక్కాయలు వేయించుకొని కూడా తినొచ్చు. బాదము, పిస్తా కొద్దిగా ఒక గుప్పెడు తీసుకోవచ్చు. ఇవి క్యాలరీస్ అంటే మనకి ఒక 95 క్యాలరీస్ ఇస్తాయి. ప్లస్ మళ్ళా నీరస పడిపోకుండా ఉంటుంది. కానీ అన్సాల్టెడ్ అంటే ఉప్పు లేకోకుండానే తినాలి. ఇంకా ఆయిల్ కుకింగ్‌కి కూడా కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ కుక్ చేయాలి. ఒకే ఆయిల్ కుక్ చేయకుండా ఒకరోజు సన్‌ఫ్లవర్ ఆయిల్, ఇంకోటి సాఫ్లవర్ ఆయిల్, ఇంకొక రోజు శనగ నూనె. ప్రతి నూనెల నుంచి వచ్చే మంచి కూడా మన బాడీలోకి చేరాలి కాబట్టి తీసుకోవచ్చు. మళ్ళీ ఆలివ్ ఆయిల్ అని చెప్పేసి చాలామంది ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తుంటారు. కానీ ఆలివ్ ఆయిల్ మాత్రం సలాడ్స్‌కి మాత్రమే తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌కి హై ఫ్లేమ్ మీద అంటే మనం కుక్ చేసే ఫ్లేమ్‌కి దానిలో ఉండే మంచి అంతా కూడా చెడుగా మారే అవకాశం ఉంటుంది. సో, మన వరకు మన ఇండియన్ ఫుడ్ అంటే టిపికల్ ఇండియన్ ఫుడ్‌కి మాత్రం ఆలివ్ ఆయిల్ పనికిరాదు. అది ఇట్స్ ఎ మెడిటేరియన్ డైట్ అంటాము. అంటే యూరప్ సైడ్ వాళ్ళు చేసే డైట్. సలాడ్స్‌కి మాత్రమే వాడాలి. మనము కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. ఏందంటే హై స్మోక్ ఇండెక్స్ ఉంటుంది వాటికి. దాని నుంచి వచ్చే మంచి నరాలు ఉత్తేజితమయ్యే అవకాశం ఉంటుంది. సో, అవి తీసుకోవడం తప్పులేదు. ఇంకా ఇంకొక డైట్ ఏమంటే షుగరు, జాగరి, హనీ ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. చాలామంది మేము నోటీస్ చేసింది షుగర్ అయితే ఎక్కువ షుగర్ వస్తుంది బాడీలోకి. జాగరి అంటే బెల్లం అంటాం. బెల్లం అయితే తక్కువ షుగర్ వస్తుంది అని అంటాం. ఏమీ కాదు, 2 సమానమే. ఏదైనా కూడా తక్కువ మోతాదులోనే తీసుకునేదానికి చూడాలి. జాగరిలో ఏమనంటే కొద్ది వరకు మినరల్స్ ఉంటాయి కాబట్టి రక్తహీనత నుంచి కొద్దిగా కాపాడుతుంది. బట్ ఏదైనా కూడా ఒకే అంటే మనకు చెరుకు నుంచే వస్తుంది కాబట్టి షుగర్ అయినా, జాగరి అయినా సుక్రోస్ మెటీరియల్ అనే ఉంటుంది దాంట్లో. సో, ఏదైనా సమానమే. అన్నీ తక్కువలోనే ఉండాలి. జాగరి మంచిదని చెప్పి ఎక్కువ జాగరి వేసుకొని తినడం అంతా చేయకూడదు. ఇంకా ఆల్రెడీ నేను చెప్పినట్టు ప్లేట్ మెథడ్ అన్నది ప్రిఫర్ చేస్తూ 1/4 ప్రోటీన్స్, 1/4 కార్బోహైడ్రేట్స్, మళ్ళా కుక్డ్ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్ 1/4 లాగా తీసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఇంకా వెయిట్ మేనేజ్‌మెంట్ టిప్స్. మెయిన్ షుగర్ అని తెలిసే వరకి ఒబీస్ ఉంటారు. దాని తర్వాత BMI ప్రకారం మేము కొద్దిగా తగ్గించమని చెప్తాం. ఇవన్నీ ఆల్రెడీ చెప్పిండేవే. గుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి, హెల్తియర్ చాయిసెస్ చేసుకోవాలని, వాకింగ్ చేయడము, చిన్నగా నమిలి మింగడము, తర్వాత స్మాలర్ పోర్షన్స్ తీసుకోవడము, తర్వాత హెల్తీ ఆయిల్స్ వాడడము, తర్వాత స్మోకింగు, ఆల్కహాలు అన్నీ క్విట్ చేయడం, వదిలేయడము. తర్వాత ఉపవాసాలంటూ ఉండకోకుండా తగినంత మోతాదులో మీల్స్ తీసుకుంటూ, హై ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకొని ఉంటే కొద్ది వరకు వెయిట్ కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇంక ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఎక్సర్సైజ్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా షుగర్ తగ్గించుకునే దానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి అనేసి ఒక్కసారిగా బాడీని కష్టపెట్టుకుంటూ ఉంటారు. చాలా మటుకు మనకు నెమ్మదిగానే మొదలుపెట్టాలి. మన బాడీ ఉన్నట్టుండి స్టార్ట్ చేసేదానికన్నా నెమ్మదిగా మొదలుపెడుతూ ఎంతవరకు మన బాడీ తట్టుకునే శక్తి ఉంటుందన్నది ప్రతిసారి చూసుకుంటూ కొద్ది వరకు దాని యొక్క హ్మ్. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఆహ్, గ్రూప్ లాగా అయితే కూడా కొద్దిగా వాకింగ్ లాగా కానీ, స్విమ్మింగ్ లాగా కానీ, చిన్నగా జాగింగ్ లాగా చేయడం గానీ, ఏదైనా గేమ్స్ ఆడడం గానీ చేసుకోవచ్చు.
గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కలిసి చేస్తే ఖచ్చితంగా మిస్ చేయకుండా చేయగలుగుతాము. సో, ఆహ్, ఒక గ్రూప్ ఏర్పడి ఈ అందరూ కలిసి చేస్తూ ఉంటే మోటివేషన్ గూడా ఉంటుంది. జనరల్‌గా 15 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ 20 మినిట్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లి, నిదానంగా 1 అవర్ వరకు చేయడం గూడా మంచిదే. ఒక్కసారిగా బాడీని కష్టపెట్టాలి అని మాత్రం అనుకోవద్దండి. ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కూడా ఎటువంటి కీళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు అది వచ్చినప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మళ్ళా ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్నది ఆహ్, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇంకొకటి ఏమి అనంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండే టైంలో ఉన్నట్టుండి చెమటలు పట్టడము, షుగర్ డౌన్ అయ్యే అవకాశం గూడా ఉంటుంది. సో, వీలున్నంత వరకు మన దగ్గర గ్లూకోజ్ ఇంప్రూవ్ చేసేకి షుగర్ డౌన్ అయిన వాళ్ళు ఏదైనా చాక్లెట్స్ లాంటివి కానీ, లేదా టెంకాయ నీళ్ళు లాంటివి గానీ పెట్టుకొని అనుమానం వచ్చి చెమటలు పట్టినప్పుడు వెంటనే తాగడం మంచిది. ఇక్కడ ఏవేవి ఎక్సర్‌సైజెస్ వల్ల ఎటువంటి క్యాలరీస్ ఒక గంటకి యుటిలైజ్ అయితాయి అన్నట్లు చార్ట్ లాగా ఇచ్చారు. దీంట్లో వాకింగ్, లీజర్ వాకింగ్ ఒకటి ఉంది. తర్వాత సైక్లింగు, ఆహ్, కొంతమంది గార్డెనింగ్ చేయడం కూడా, క్లైంబింగ్ ద స్టైర్సు, పింగ్ పాంగ్ ఆడడము, తర్వాత బ్రిస్క్ వాకింగు, వాటర్ వాకింగు, స్విమ్మింగు, సైక్లింగు, ఆహ్, ఇది హులా హూపింగ్ అనంటే ఒక జిమ్నాస్టిక్ టైప్‌లోది. దీంట్లో ఎక్కువ క్యాలరీస్ యుటిలైజ్ అయితాయి. బట్ మెయిన్ ఏమి అనంటే, ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ, ఒక్కసారిగా కంప్లీట్ ఆహ్, ఎగ్జాస్ట్ అవ్వకోకుండా చేయవలసిన అవసరం ఉంటుంది. ఇండైరెక్ట్‌గా ఎంత తింటున్నామో క్యాలరీస్ అన్న దాని మీద మనము ఎంత క్యాలరీస్ యుటిలైజ్ చేస్తున్నాము, ఎంత క్యాలరీస్ తింటున్నాము అన్నది క్యాలరీ డెఫిసిట్ పెట్టుకుంటే వెయిటు తగ్గుతారు. కొద్ది వరకు స్ట్రెంథెనింగ్ ఆఫ్ అవర్ మజిల్స్ ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. ఇంతకుముందు మనం మాట్లాడుకునిందే ఇవన్నీ. ఆల్కహాల్ తగ్గిచ్చాలి. ఎప్పుడన్నా సోషల్ డ్రింకింగ్ అనంటే తప్పులేదు గానీ అట్‌లీస్ట్ ఏదున్నా గూడా 30 ఎంఎల్ దాటకూడదు అన్నది మేము అడ్వైస్ చేస్తాము. స్ట్రెస్ అన్నది కూడా చాలా మందికి ఇటువంటి ఈ కోవిడ్ తర్వాత స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. స్ట్రెస్‌ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు బాడీలో అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. స్మోకింగ్ అన్నది క్విట్ చేయాలి. స్మోకింగ్ కంట్రోల్ చేసేదానికి కూడా నికోటిన్ గమ్స్, నికోటిన్ ఆహ్, ఏమంటారు? చూయింగ్ గమ్స్ లాంటివి వస్తున్నాయి. ఇంకా ఆ విధంగా చేస్తూ గ్రూప్ థెరపీస్ లాగా తీసుకొని స్మోకింగ్ క్విట్ చేయడం మంచిది. స్మోకింగ్ ఉండి డయాబెటిస్ ఉండే వాళ్ళకి ఈజీగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా రెస్పిరేటరీ ఎఫర్ట్ పెంచేదానికి కూడా ఆహ్, యోగా కూడా చాలా మంచిది. నెక్స్ట్ స్లైడ్. ఇది డూస్ వెన్ యూ ఆర్ డయాబెటిక్ అన్నట్లు. మనం ఏం చేయాలి అననంటే, మనకి యొక్క నో యువర్ నంబర్స్ అనంటే, మన యొక్క షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది చూసుకోవాలి. అంటే A1C ఎలా ఉంది? BMI ఎలా ఉంది? బ్లడ్ ప్రెషర్ వితిన్ నార్మల్ రేంజ్‌లో ఉందా? కొలెస్ట్రాల్ అవన్నీ గూడా కంపేర్ చేసుకోవాలి. నార్మల్ రేంజ్‌లోనే ఉన్నామా? లేదా? అన్నట్టు. బ్లడ్ షుగర్ మానిటర్ చేసుకోవాలి. ముఖ్యంగా మెడిసిన్ చేంజ్ అయినప్పుడు ఎలా ఉంది మన బాడీ మీద? దాని ఎఫెక్ట్ అనేది నోటీస్ చేయాలి. కంటి డాక్టర్‌ని రెగ్యులర్‌గా కలుస్తూ అంటే నేను చెప్పినట్టు ఐ ప్రాబ్లమ్ వస్తే వెంటనే కలవాలి. లేదా యాన్యువల్ ఐ చెకప్ చేసుకోవాలి. పంటి ప్రాబ్లమ్ కూడా పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పంటి నుంచి ఇన్ఫెక్షన్‌లు ముఖ్యంగా హార్ట్‌కి, బ్రెయిన్‌కి వచ్చే అవకాశం ఎక్కువ. పళ్ళు పుచ్చిపోకుండా చూసుకోవాలి. మన ఓరల్ హైజీన్ అంటాము. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవాలి. తర్వాత కాళ్ళని లుక్ అట్ యువర్ ఫీట్ ఎవ్రీ డే. కాళ్ళలో ఎటువంటి క్రాక్స్ లేకోకుండా ఆహ్, వేళ్ళ సందులో తేమ లేకోకుండా, తగినంత మోతాదులో మాయిశ్చరైజర్ పట్టించుకుంటూ ఆహ్, అంటే ఆనెలు అంటాం తెలుగులో. ఆనెలు లాక్కోకుండా గూడా చూసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేసుకుంటా ఉండాలి. ఆహ్, మన క్యాలరీ యుటిలైజ్ చేయాలి అన్నట్టు. మనం ఏం తింటున్నాము? ఎంత క్యాలరీస్ తింటున్నాము? ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నామా? ఎక్కువ ప్రోటీన్స్ తింటున్నామా? అన్నది కూడా మనకు ఐడియా ఉండాలి. ఏమన్నా అనుమానం వచ్చినప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్లి డిస్కస్ చేయాలి. ఇవన్నీ ప్రతి ఒక్క డయాబెటిక్ పర్సన్ చేయవలసిన పని. నెక్స్ట్ స్లైడ్. అండ్ ఇంతవరకు మనం ఏం చేయాలి అని చెప్పాం గదా!
ఇప్పుడు ఏం చేయకూడదు అన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఈ సోషల్ మీడియా ఉండే ఇటువంటి దీంట్లో. మీకు తెలియనప్పుడు ఎడ్యుకేట్ అంటే నాలెడ్జ్ పెంచుకునే దానికి తెలిసిన వాళ్ళ ద్వారా గాని తీసుకోండి. ఏదైనా తెలియనప్పుడు తెలియని పద్ధతుల్లో గుడ్డిగా వెళ్ళొద్దండి. ప్లస్ మీరు డాక్టర్‌ని కలిసేటప్పుడు కూడా డాక్టర్ దేనికి ట్రీట్ చేస్తున్నాడు అన్నది కూడా, అంటే డయాబెటిక్స్ స్పెషలిస్టా లేదా అవసరం. ఈ మధ్య క్రాష్ డైట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అంటే మన ఆంధ్రాలో అయితే ఓన్లీ ప్రోటీన్ డైట్ తినడము, ఆ! ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనడము, కీటో డైట్ అనడము. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మేము కూడా సపోర్ట్ చేస్తాం. బట్ కీటో డైట్ అంటే ఓన్లీ ప్రోటీన్ డైట్ తినడము. ఇంకా కొన్ని కొన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్‌తో చెప్పే ఇవి. అవంతా మన మెటబాలిజంని హార్మ్ చేస్తాయి. ఒక్కసారిగా కీటో డైట్ అంటే ఓన్లీ ప్రోటీనే తిన్నామనుకోండి, సెల్స్‌కి కావాల్సినంత కార్బోహైడ్రేట్ అందకుండా నీరస పడిపోవడము, లేదా ఒక్కసారి ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీల మీద ప్రోటీన్ ఫిల్టరింగ్‌లో కిడ్నీని బర్డెన్ అయ్యి కిడ్నీస్ చెడిపోయే అవకాశం గూడా ఉంటుంది. ప్రతి ఫుడ్‌ని చెడ్డది అని చూడకోకుండా కొద్ది వరకు తీసుకున్నప్పుడు ఏది చెడ్డది కాదు. ఏదైనా అతి అనర్థదాయకం అంటారు కదా! అతిగా తినకోకుండా మేనేజ్ చేసుకోవడం ముఖ్యం. తర్వాత హోప్ వదిలేయొద్దండి. చాలా వరకు ఆహ్, ఎలా చేయాలి అనేసి డాక్టర్‌తో డిస్కస్ చేసుకొని హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు. తర్వాత ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేసేసి, మనం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసేస్తే వెయిట్ తగ్గిపోతాము అన్నది చేయకూడదు. క్రాంప్స్ ఒస్తాయి కాళ్ళల్లో. తర్వాత సెల్స్‌లో కూడా ఒక్కసారిగా ఎనర్జీ ఔట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, మన బాడీని మనం పనిష్ చేయకూడదు. మన బాడీని కూడా ఒక దేవాలయం లాగే చూసుకోవాలి కాబట్టి హ్మ్. పూజ గదిలాగే చూసుకోవాలి. మన బాడీయే మన పూజ గది యాక్చువల్‌గా. కాబట్టి దానికి తగినంత మోతాదులో ఎంత అవసరమో ఎంత అన్నది డాక్టర్‌తో డిస్కస్ చేస్తూ చేయాలి. తర్వాత అయ్యో! నేను ఈరోజు స్వీట్ తిన్నానే, అయ్యో! నేను ఈరోజు ఎక్కువ తినేసినానే అన్నది కాకుండా, హోప్స్ వదిలేయకుండా, నెగెటివ్ ఫీలింగ్స్ పెట్టుకోకుండా నెక్స్ట్ టైమ్‌కి ఇంకొద్దిగా నాలెడ్జబుల్‌గా ఉంటూ మెయింటైన్ చేసుకోవడం యాక్చువల్‌గా పాతకాలం ఒక సామెత గూడా ఉంది. కొత్తగా వచ్చిన డాక్టర్ కన్నా పాత రోగే చాలా మేలు. ఈ డయాబెటిస్ పేషెంట్‌లు చాలా ఏండ్లుగా ఉండడం వల్ల వాళ్ళ బాడీకి ఏది పడుతుంది, ఏది వల్ల షుగర్ పెరుగుతుంది, ఏది తింటే ఎక్కువ తగ్గుతుంది, ఇలా నాలెడ్జ్ కూడా ఆ పేషెంట్‌లకి కూడా ఎక్కువగానే ఉంటుంది. కావలసింది ఏమి అనంటే కొత్త అలవాట్లు. ఏదో సోషల్ మీడియాలో చెప్తున్నారు. వీళ్ళు చేస్తే ఇలా అయితారు, అలా చేస్తే ఇలాంటివన్నీ వద్దు. నెక్స్ట్ స్లైడ్. తర్వాత అందరూ గుర్తుంచుకోవాల్సినది ఏమి అనంటే, ఈ టైప్ 2 డయాబెటిస్ వచ్చినంత మాత్రాన ఏదో పెద్ద జబ్బు వచ్చింది అని భయపడకోకుండా, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయాలి అనే దాంట్లో 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, స్మోకింగ్ వదిలేయాలి, హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఇనఫ్ స్లీప్ ఉంటే హ్యాపీగా లైఫ్ సాగిపోతుంది. నెక్స్ట్ స్లైడ్. అండ్ థాంక్ యూ. Generally, It's 18 hours. I insist at least 2 months, because the heart disease and also the kidney disease will be varying depending upon their protein intake. So, at least they should meet the doctor within 2 to 3 months. Generally, I suggest instead of 3 meals a day, it's better to have 6 meals a day, including snacks in between, and also either it can be liquids also. So 6 servings per day is good. Actually, the take home message from my side is consult the doctor, be optimistic, don't panic about the diagnosed diabetes. Most of the youngsters who are coming to me, they will be getting panic after knowing that they are diabetic, thinking that they have to use the drugs throughout the life. So it we have to take it as a normal metabolic change, and with the proper knowledge and the proper guidance from the doctor, they can maintain the diabetes status without any harmful effects. That's my message. And also
every person should discuss the any change in the diet or any medication with the correct doctor only. That's my message. Depends upon the person is lean or obese. Actually, that's nothing but the strengthening of the muscle. What we say, after 40, every woman or person need to strengthen their muscles so that the flexibility and also the stamina of the person also will increase. For that, we have to use what we say, the dumbbell exercises for the limited time period. We have no need to strain that muscle completely, but we have to strengthen the muscle. Instead of that, no, we should not go for the steroids. That's my message.